హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్‌బీఐ బ్యాంక్ నుంచి జీతాలు, పెన్షన్‌లు తీసుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మీ ఎస్‌బీఐ ఖాతా ద్వారా అందే 40,00,000 ఇన్సూరెన్స్ మరియు ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐలో ఖాతా కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లు అనేక ప్రత్యేక ప్రయోజనాలకు అర్హత పొందుతారు. ఈ ప్రయోజనాల గురించి చాలామందికి పూర్తిగా అవగాహన లేకపోవటం వల్ల అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకోలేకపోతున్నారు. అందుకే ఈ వివరాలనైతే చెప్పడం కోసం వీడియో చేయడం జరిగింది. మొదటిది ఇన్సూరెన్స్ కవర్ 40,00,000 వరకు ఉంటుందండి. ఎస్‌బీఐ ఖాతా కలిగిన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఉచితంగా ఇన్సూరెన్స్ కవర్ అందుబాటులో ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద బీమా, ఆకస్మిక మరణం సంభవించినప్పుడు 20,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద అయితే అందజేస్తారు. అలాగే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, వైమానిక ప్రమాదాలకు గాను 30,00,000 రూపాయల కవరేజ్ ఉంటుంది. అదే డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అదనంగా 10,00,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్ కార్డుల ద్వారా అయితే కార్డుల హోల్డర్లకు అందించబడుతుంది. సో, టోటల్‌గా మొత్తం కవరేజ్ 40,00,000 రూపాయల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇది పూర్తిగా ఉచితం. రుణాలపై ప్రత్యేక ఆఫర్లు. ఎస్‌బీఐ ద్వారా జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు రుణాలు తక్కువ వడ్డీతోనే అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు హౌస్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజుపై 50% అయితే డిస్కౌంట్ ఉంటుంది. సులభమైన ఈఎంఐ ఆప్షన్ మరియు వేగవంతమైన ప్రాసెసింగ్ అందుబాటులో ఉన్నాయి. మూడోది ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం. ఖాతాలో డబ్బు లేకున్నా సరే మీ జీతం ఆధారంగా 2 నెలలకు సంబంధించినటువంటి జీతాన్ని ఓవర్ డ్రాఫ్ట్ చేయవచ్చు. సో, తీసుకున్న మొత్తాన్ని తర్వాత క్రమంగా కూడా చెల్లించాలి. ఇంకా ఉచిత సేవలండి. ఎస్‌బీఐలో అకౌంట్ కలిగిన వారికి అనేక సేవలైతే ఉచితంగా అందుబాటులోకి ఉంటాయి. మొదటిది ఎస్ఎంఎస్ హెచ్చరికలు. రెండోది డిమాండ్ డ్రాఫ్ట్స్. మూడోది చెక్ బుక్‌లు. ఐదోది ఇన్సూరెన్స్ నిబంధనలు మరియు నమోదు విధానం. ఇన్సూరెన్స్ పథకానికి అర్హత పొందడానికి మీరు మీ బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి కొన్ని వివరాలైతే నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే నామినీ వివరాలండి. కుటుంబ సభ్యులను నామినీగా నమోదు చేయడం ద్వారా మీ ఆకస్మిక మరణం జరిగినప్పుడు నామినీకి ఇన్సూరెన్స్ అమౌంట్ అందుతుంది. ఇక స్లాబ్‌ల ఆధారంగా ప్రయోజనాలు. మీ జీతం గనుక 10,000 నుంచి 25,000 మధ్య ఉంటే సిల్వర్ గాను కవరేజీ, 25,000 నుంచి 50,000 మధ్యలో ఉంటే గోల్డ్ కవరేజీ, 50 నుంచి 1,00,000 మధ్యలో ఉన్నట్లయితే డైమండ్ కవరేజీ, 1,00,000కు పైగా ఉంటే ప్లాటినం కవరేజీ అంటారు. సో, ఒక బ్యాంకింగ్ సదుపాయాలు మరియు ఉత్పత్తులు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అండి. మీ అకౌంట్‌లో కనీస నిల్వ అనేది అవసరం లేదు. అదనపు ప్రయోజనాలు. వ్యాపార ప్రయోజనాల కోసం స్పెషల్ కార్డులు, తక్కువ ఫీజుతో లాకర్ల సదుపాయం అయితే ఉంటుంది. ఇన్సూరెన్స్ కోసం నమోదు సమస్యలు. చాలామంది ఉద్యోగులు ఈ పథకానికి అర్హత ఉండి కూడా పూర్తి సమాచారం తెలియకపోవడం వల్ల నమోదు చేయించుకోలేకపోతున్నారు. బ్యాంకు అధికారులు ఈ విషయం గురించి అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేయడం ద్వారా మీ కుటుంబం ప్రయోజనం పొందేలాగైతే చూసుకోండి. ముఖ్య సూచనలు. ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రయోజనాలు పొందాలంటే మీరు తప్పనిసరిగా మీ నామినీ వివరాలనైతే నమోదు చేయాల్సి ఉంటుంది. తక్కువ వడ్డీ రుణాలను పొందడానికి ఈ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే బ్యాంకు అధికారులతో సంప్రదించి మీ అకౌంట్‌కు సంబంధించి అన్ని ప్రయోజనాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే కనుగొనవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.